అందరికీ నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భాన అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, దీన్ని మనం ఆధ్యాత్మికానికి ఎలా రిలేట్ చేసుకోవాలి అనే విషయాన్ని అన్వేషిద్దాం. ముందుగా మనం మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందాము. శివుని తెలుసుకోవడానికి ఆ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు బయలుదేరుతారు. ఆ బ్రహ్మదేవుడేమో శివుని పై భాగాన్ని అంటే శిఖరాన్ని చూడ్డానికి తెలుసుకోవడానికి హంసపై ఎగిరి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువేమో వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ మూలాన్ని చూడ్డానికి వెళ్తారు. కానీ ఆ బ్రహ్మదేవుడు శివుని అగ్రరూపాన్ని కానీ శ్రీ మహావిష్ణువు శివుని మూలాన్ని కానీ చూడలేకపోతారు. దీని అర్థం ఏంటి అంటే శివుడు పూర్తిగా విశ్వస్వరూపుడు. శివుడికి పరిమితాలు అనేవి ఉండవు. అంతటా ఉండువాడు శివుడు. అన్నిటికీ ఆధారమైన వాడు శివుడు. అనంత మెరుగని తత్వానికి మూలమయ్యేవాడు శివుడు. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానజ్యోతి శివుడు. అలసిపోయిన వాడికి విశ్రాంతి అయ్యేవాడు శివుడు. కాలచక్రానికి కూడా అధిపతి అయిన మహాకాళేశ్వరుడు శివుడు. అలాంటి శివుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా విస్తరించిన ఈ విశ్వమే ఈ శివలింగ స్వరూపము. ఈ రోజున మహాశివరాత్రి. లింగోద్భవ కాలంలో అంటే మధ్యరాత్రి శివుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడు. అందుకే ఈ రోజుకి ఈ రాత్రికి అంత ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో కృష్ణపక్షంలో అంటే బహుళపక్షం చతుర్దశి తిథి రోజున ప్రదోక్ష కాలానికి అంటే అమావాస్య ముందు రోజు వచ్చేది మహాశివరాత్రి. లింగోద్భవం ఈ రోజున జరిగింది కాబట్టి దీన్ని దైవీకమైన సమయంగా భావించి ఈ రోజున లింగాభిషేకం చేసి శివధ్యానం చేస్తాము. ఇదే రోజున ప్రతీ నెల మాస శివరాత్రిగా జరుపుకుంటాము. అది ప్రతి నెల వచ్చేది కాబట్టి మాస శివరాత్రి అంటాము. మాసం అంటే నెల కాబట్టి. సంవత్సరానికి ఒకటే వచ్చేది మాఘమాసంలో కాబట్టి దాన్ని మహాశివరాత్రి అంటాము. అందుకే ఈ రోజున ఈ రాత్రికి అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనం అసలు శివుని తత్వం, శివత్వం అంటే ఏంటి, దీన్ని మనం రియల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా జనరల్గా అందరి లైఫ్స్కి రిలేట్ అయ్యేలాగా చెప్తాం. ప్రతి ఒక్క మనిషికి కోరికలు ఉంటాయి. కోరికలు అంటే డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్ అంటే బాండింగ్. ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా ఈ రెండు ఉంటాయి. కోరికలు ఉంటాయి, అటాచ్మెంట్స్ ఉంటాయి. కోరికలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కోరికలు ఉంటాయండి. ఒకరికి ఓ మంచి ఉద్యోగం సంపాదించాలి, ఆ తర్వాత అందులో ఎదగాలి, టీమ్ లీడ్ అవ్వాలి, మేనేజర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, CEO అయిపోవాలి. ఇలా ఇంకొందరికి ఓ పెద్ద ఇల్లు కట్టాలి, కారు కొనుక్కోవాలి, సక్సెస్ పొందాలి, బిజినెస్ పెట్టాలి, బాగా డబ్బు సంపాదించాలి, రెస్పెక్ట్ పొందాలి. ఇలా ఆ కోరికల్ని బట్టి మన హ్యాపీనెస్ అనేది డిపెండ్ అవుతుంది. హ్యాపీనెస్ అనుకోండి, కంటెంట్మెంట్ అనుకోండి, సాటిస్ఫాక్షన్ అనుకోండి. అలాగే అటాచ్మెంట్ కూడా. ఇది నాది అనే ఆలోచన అటాచ్మెంట్. ఒక వ్యక్తి మీద అటాచ్మెంట్ కావచ్చు, ఒక వస్తువు మీద అటాచ్మెంట్ కావచ్చు. ఫలానా వ్యక్తితో మాట్లాడితే నేను సంతోషంగా ఉంటాను, ఫలానా వస్తువు ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. ఇలా దీన్ని అటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్కి కోరికకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఈ రెండిట్లో పెద్ద డిఫరెన్స్ లేదు. రెండింట్లో మన హ్యాపీనెస్ కోసం మనం ఒక దాని మీద డిపెండ్ అవుతున్నాము. దీనివల్ల కొన్నిసార్లు అంటే మన కోరిక లేకపోతే మన అటాచ్మెంట్ మనం పొందినప్పుడు చాలా సంతోషంగా ఉంటాము, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆ ఫేజ్లో. ఎందుకంటే మనం అనుకున్నది మన దగ్గర ఉంది, అంటే మన హ్యాపీనెస్ మనతో ఉంది. ఇలానే దీనివల్ల కొన్నిసార్లు చాలా బాధపడతాం కూడా. ఎందుకంటే మనం అనుకున్నది, మన కోరిక కావచ్చు, మన అటాచ్మెంట్ కావచ్చు, మన దగ్గర లేదు కాబట్టి ఆ ఫేజ్లో చాలా బాధగా కూడా ఉంటుంది. అంటే కోరిక పొందినప్పుడు ఆనందంగా ఉంటాము, కోరిక పొందినప్పుడు బాధగా ఉంటాము. కానీ అదే హ్యాపీనెస్, అదే ఎగ్జైట్మెంట్ లేకపోతే అదే బాధ ఇలా ఎంతకాలం ఉంటుంది? ఇలా మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆలోచించలేము. ఎందుకంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, చాలా ఎగ్జైటింగ్గా ఉంటామో, అప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, ఇవన్నీ ఎందుకు ఆలోచించాలి అని మన మైండ్, మన లాజిక్ వర్క్ అవ్వదు. ఆ టైంలో విల్ బీ హ్యాపీ అట్ దట్ మూమెంట్.
అట్ దాట్ పర్టికులర్ మూమెంట్. బాధలో ఉన్నప్పుడు కూడా చాలా బాధలో ఉంటాము, చాలా కుంగిపోయి ఉంటాము. ఆ టైంలో మన మైండ్ ఆలోచించదు ఇలా ఎంతకాలం ఉంటుంది అనే ఆలోచన రాదు మనకి. ఎందుకంటే ఆ టైంలో నువ్వు బాధపడుతున్నావు, నీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? నీ మైండ్ అనేది మొత్తం క్లౌడెడ్ అయిపోయింది. యు నాట్ ఏబుల్ టు థింక్, యు నాట్ ఏబుల్ టు ఫీల్. నీలో బాధ మాత్రమే ఉంది, నువ్వు ఇవన్నీ ఆలోచించలేవు. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో, ఏదైనా హ్యాపీనెస్ కావచ్చు, బాధ కావచ్చు, ఎంతకాలము, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, మరి ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఇంకో డిజైర్, ఇంకో అటాచ్మెంట్. మనకి కావాల్సిన డిజైర్, మనకు కావాల్సిన అటాచ్మెంట్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ మంచి కారు కొనుక్కుంటాము, బాగా నచ్చి కొన్న కొత్తలో చాలా సంతోషంగా ఉంటాము. ఆ తర్వాత మెల్లిగా మెల్లిగా హ్యాపీనెస్ అనేది ఫేడ్ అవుతూ ఉంటుంది. అంటే మనం కారు కొన్నామనే ఆనందం మనకు ఉంటుంది, కానీ ఆ ఆనందం అనేది ఫేడ్ అవుతూ ఉంటుంది. అదే కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, అదే కైండ్ ఆఫ్ కంటెంట్మెంట్ ఇమీడియట్గా కొంతమందికి కొన్ని రోజుల తర్వాత, కొంతమందికి కొన్ని నెలల తర్వాత, కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ హ్యాపీనెస్ అనేది వేరే దాని మీద షిఫ్ట్ అవుతుంది. ఇంకో కోరిక, ఇంకో అటాచ్మెంట్, ఇంకో డిజైర్. బాధ కూడా అంతే. జీవితంలో ఏదైనా తీసుకోండి, అంటే కార్ అనేది ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను అంతే. మనకున్న కోరిక అయినా, మనకున్న అటాచ్మెంట్ అయినా, ఏదైనా కూడా వచ్చిన కొత్తలో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. అది తప్పితే ఇంకో ఆనందం లేదనిపిస్తుంది. కానీ అది ఎంతకాలం? అలా మెల్లిగా మెల్లిగా మన హ్యాపీనెస్ కానీ, ఏదైనా మన బాధ కానీ ఏదైనా ఫేడ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంకోటి కావాలనిపిస్తుంది, ఇంకో దాంట్లో హ్యాపీనెస్ ఉంది అనిపిస్తుంది. ఈ ఇంకా అనేది చాలా డేంజర్. ఎంత డేంజర్ అని తెలిసినా కూడా ఈ ఇంకాలో చాలా ఆనందం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంకా మన దగ్గర ఇప్పుడు లేదు కదా, అందుకే అందులో హ్యాపీనెస్ ఉంది అనుకుంటాము, అనిపిస్తుంది. వచ్చాక కూడా ఆనందంగా ఉంటాము, కానీ తర్వాత మెల్లిగా మళ్ళీ ఫేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇదే రిపీట్, ఇదే రిపీట్, ఇదే ఒక సర్కిల్. ప్రతి ఒక్కరూ ఇదే సర్కిల్లో తిరుగుతూ ఉంటారు, ఇదే మెటీరియలిస్టిక్ సైకిల్ ఆఫ్ లైఫ్లో. ఇప్పుడు ఇంత మాట్లాడే నేను, ఇంత చెప్పే నేను కూడా ఇదే మెటీరియలిస్టిక్ సైకిల్ ఆఫ్ లైఫ్లో నేను కూడా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఉండేదే ఇది. దీన్నే తాత్కాలికమైన ఆనందం అని అంటారు, అంటే టెంపరరీ హ్యాపీనెస్. ఈ టెంపరరీ హ్యాపీనెస్ కోసం పోరాడే ఈ ప్రాసెస్లో చాలా చూస్తాము. కష్టాలు చూస్తాము, ఈగో, జెలసీ, సెల్ఫిష్నెస్, కోపం, ద్వేషం, కుంగిపోతాము, బాధపడతాము. ఇవన్నీ చూశాక ఆ సో కాల్డ్ టెంపరరీ హ్యాపీనెస్ అనేది మనకు వస్తుంది. అందుకే దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా బాగా చెప్పారు. అదేంటి మహాశివరాత్రి రోజు భగవద్గీత గురించి చెప్తుంది అనుకోకండి. అంటే ఈ శ్లోకాల్లో అటాచ్మెంట్స్ అండ్ డిజైర్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఏం చెప్తారంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. అర్థం ఏంటంటే, ధ్యాయతో విషయాన్ పుంసః, పుంసః అంటే మనిషి. మనిషి ఎప్పుడైతే సెన్స్ ఆబ్జెక్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడు ఏమవుతుంది? సంగస్తేషు పజాయతే. పజాయతే అంటే ఎరైజెస్. ఏం ఎరైజ్ అవుతుంది? సంగస్తేషు అంటే అటాచ్మెంట్. వేటి పట్ల? మనం ఆలోచించే ఆ సెన్సరీ ఆబ్జెక్ట్స్ పట్ల. దాని తర్వాత ఏమవుతుంది? సంగాత్ సంజాయతే కామః అంటే ఏంటి? సంగాత్ అంటే అటాచ్మెంట్, సంజాయతే అంటే డెవలప్స్. ఆ అటాచ్మెంట్ నుంచి ఏం డెవలప్ అవుతుంది? కామః. కామః అంటే ఏంటి? డిజైర్, కోరిక. కామాత్ క్రోధోభిజాయతే. కోరిక ఎప్పుడైతే మనిషిలో పుడుతుందో అప్పుడేమవుతుంది? ఆ కోరిక తీరనప్పుడు క్రోధోభిజాయతే, మనిషికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చాక ఏమవుతుంది? దీనికి కంటిన్యూషన్ శ్లోకం, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీని అర్థం ఏంటి అంటే, క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధాత్ భవతి అంటే కోపం నుంచి ఏమొస్తుంది? సమ్మోహ. మనం కోపంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమ్మోహ అంటే క్లౌడింగ్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే ఏంటంటే మనం చాలా వినుంటాం. సింపుల్గా చెప్పాలంటే, కోపం వచ్చినప్పుడు నేను ఇది పాడేశాను, అది పాడేశాను,
అని అంటూ ఉంటారు. ఎవరు కావాలని పాడారండి కోపం వచ్చినప్పుడు. అంటే ఆ టైంలో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే ఏం అర్థం కాదు, మనం ఏం డిసైడ్ చేయలేము, ఏది కరెక్ట్ ఏది తప్పు ఏం అర్థం కాదు. దాన్నే సమ్మోహ అంటాం, అంటే క్లౌడింగ్ ఆఫ్ జడ్జ్మెంట్. మనం ఏమి జడ్జ్ చేయలేము, అంటే ఇది కరెక్టా మనం చేసేది తప్ప అనేది ఏం ఆలోచించము. కోపం అంతే ఆ టైంలో. దాని నుంచి ఏమవుతుంది, ఆ సమ్మోహ అంటే ఆ క్లౌడింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే ఏమవుతుంది తర్వాత, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ క్లౌడింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ నుంచి ఏమవుతుందంటే స్మృతి విభ్రమ, అంటే ఓ కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. మన మైండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది, ఏం చేయాలో తెలీదు. ఆ కన్ఫ్యూజన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. దాని నుంచి ఏమవుతుంది, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో. ఎప్పుడైతే మనం ఆ కన్ఫ్యూజన్లో ఉంటామో బుద్ధి నాశం అంటే మన ఇంటెలెక్ట్ అనేది దెబ్బతింటుంది. మన ఇంటెలెక్ట్ దెబ్బతింటే ఏమవుతుంది, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే మనిషికి ఇంటెలెక్ట్ అనేది దెబ్బతింటుందో అప్పుడే తన డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, ఇట్ డెస్ట్రాయిస్ ద హ్యూమన్ మైండ్. మనం రియల్ లైఫ్లో చాలా వినుంటాం ఇలాంటి సీరియస్ ఇన్సిడెంట్స్. అంటే కోపంలో ఒకరిని కొట్టడము, లేకపోతే కోపంలో ఒకరిని చంపడము, లేకపోతే కోపంలో వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళని వాళ్ళు బాధించుకోవడము, లేకపోతే కోపంలో వాళ్ళని వాళ్ళు చంపుకోవడము, ఇలాంటివి మనం వినుంటాము. దీనివల్ల ఏమవుతుంది అంటే అయితే ఎదుటి వాళ్ళైనా డిస్ట్రాయ్ చేస్తున్నాము, లేకపోతే మనల్ని మనమైనా డిస్ట్రాయ్ చేసుకుంటున్నాము. ఎవరిని డిస్ట్రాయ్ చేసినా ఇట్స్ ఎ డిస్ట్రక్షన్, అంతే కదండి. ఇప్పుడు వేరే వాళ్ళని డిస్ట్రాయ్ చేసినా మనల్ని మనం డిస్ట్రాయ్ చేసుకున్నా ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఫైనల్లీ కదా, ఆఫ్ దాట్ పర్టికులర్ పర్సన్. ఇప్పుడు ఇవన్నీ విన్నాక మీరు నన్ను అడగచ్చు, లేకపోతే మీ మనసులో ఒక సందేహం రావచ్చు, అసలు కోరికలు లేకుండా ఎవరుంటారండి? మీరు భలే చెప్తారు, ప్రతి ఒక్కరికి కోరికలు అటాచ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చాలా సహజం, చెప్పినంత ఈజీ కాదు అని మీరు అనుకోవచ్చు. నిజమే, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, అటాచ్మెంట్స్ ఉంటాయి, ముందు నుంచి నేను అదే చెప్తున్నాను. కానీ మనకి అయినంత వరకు ఆ కోరికల్ని కానీ ఆ అటాచ్మెంట్స్ని కానీ కంట్రోల్లో పెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ మన ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మనమే వాటిని కంట్రోల్లో పెట్టకపోతే ఎవరు పెట్టలేరు, బయట నుంచి ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేరు, మనకి మనమే చేసుకోవాలి. దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఇది ఎలా అవుతుందంటే దానికి సమాధానమే ఈ శివత్వాన్ని తెలుసుకోవడం. శివత్వం అంటే ఏంటి? శివత్వం అంటే ఇట్స్ స్టేట్ ఆఫ్ బ్లిస్ఫుల్నెస్. బ్లిస్ఫుల్నెస్ అంటే ఎటర్నల్ హ్యాపీనెస్. మనం ఇంతసేపు టెంపరరీ హ్యాపీనెస్ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఇది ఎటర్నల్ హ్యాపీనెస్. ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే ఎప్పటికీ నిలిచిపోయే ఆనందాన్ని శివత్వం అంటారు. దాన్నే బ్లిస్ఫుల్నెస్ స్టేట్ అంటారు. ఎప్పుడైతే మనలో ఆ శివత్వాన్ని మనం నిలుపుకుంటామో అప్పుడు మనము కారులో వెళ్ళినా సంతోషంగానే ఉంటాము, ఓ ఎడ్ల బండి మీద వెళ్ళినా సంతోషంగానే ఉంటాము, ఓ పెద్ద బంగ్లాలో ఉన్నా సంతోషంగానే ఉంటాము, ఓ చిన్న ఇంట్లో ఉన్నా సంతోషంగానే ఉంటాము, శయ్య మీద పడుకున్నా సంతోషంగానే ఉంటాము, నేల మీద పడుకున్నా సంతోషంగానే ఉంటాము, ఓ పెద్ద ఉద్యోగం చేసినా సంతోషంగానే ఉంటాము, చిన్న పని చేసినా సంతోషంగానే ఉంటాము. ఎందుకంటే ఇక్కడ భేదాలు అనేవి ఉండవు. శివత్వంలో భేదాలు, ఒకదానిపైన డిపెండ్ అవ్వడము, మన హ్యాపీనెస్ కోసం మన హ్యాపీనెస్ని ఒక వస్తువులో కానీ ఒక వ్యక్తిలో కానీ వెతుక్కోవడం అనేది ఉండదు. మనలోనే ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అందుకే దాన్ని ఎటర్నల్ హ్యాపీనెస్ అంటారు. అప్పుడు మనం ఒక వ్యక్తి పైనో ఒక వస్తువు పైనో ఫలానా ప్రదేశం పైన డిపెండ్ అవ్వము, మనం ఉన్న చోటే ఆనందమయంగా మారిపోతుంది. దీన్నే శివత్వాన్ని మనలో నిలుపుకోవడం అంటే, శివత్వాన్ని మనలో మన రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం అంటే. ఇలాంటి ఒక స్థాయిని మనం పొందినప్పుడు ఆ శివత్వం మనలో ఉన్నట్టు, ఆ శివుని తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టు. ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరం ఇలాంటి ఒక స్థితిని పొందాలనే ప్రయత్నం చేయడానికి ఆ శివుని ఆరాధిస్తూ లింగోద్భవ కాలంలో శివధ్యానము చేద్దాము. ఆ మహాశివుని తలుచుకుంటూ స్వచ్ఛమైన మనసుతో శివుని నమస్కరిద్దాము. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం.